వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ విషయంలో క్రియేట్ చేయాలి అని చూస్తున్నారు, కానీ క్రియేట్ చేయాలి అని ఎదురు చూస్తున్నందుకు ఖచ్చితంగా మనీ ఇచ్చి మీ విషయంలో క్రియేట్ చేయాలని ఎదురు చూస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. మనీ ఇచ్చి ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. డబ్బులు ఇచ్చి ఇద్దరు మీ మీద కుట్ర చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎస్, కర్మ ఈజ్ రియల్ అండి. అసలు ఏంటి ఆ కుట్ర అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను. వాళ్ళే కూర్చొని మీకు డబ్బులు ఇచ్చి ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట. ఏ రకంగా, దీని యొక్క ప్రత్యానుసారం ఏం జరుగుద్ది, ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను, టైమ్లెస్ జెండర్లెస్ రీడింగ్. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మనీ ఇచ్చి అనుకుంది అయితే జరగదండి ఖచ్చితంగా. బ్యాక్ స్టాంపింగ్ ప్లాన్ అంట. నో యువర్ వర్త్, డోంట్ సెటిల్ లెస్. ఎస్, మనీ ఇచ్చి వార్లో పడ్డారు ఆల్రెడీ. మనీ ఇచ్చి మిమ్మల్ని, మీ పనిని, లేదా మీరు మీ యొక్క స్కిల్స్ని మిమ్మల్ని ఒక లెవెల్ ఆఫ్ ఇదిలో సెట్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక ఉద్యోగస్తులు, లేదా ఒక 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 విధమైన వ్యాపారం చేస్తున్నారు, లేదా ఒకటి నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు అంటే దానికి ఉండగలిగే ఒక గౌరవం వాళ్ళ వ్యూలో. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని చూసే ఒక వ్యూలో ఏమవుతుంది అంటే, ఓహో వీళ్ళు ఈ విధంగా పనిచేసి, లేదా ఇక్కడ ఇచ్చి, లేదంటే అంటే మీడియేటర్గా కానీ, లేదంటే సేల్స్ పర్సన్గా కానీ, లేదంటే ఈ విధంగా వాళ్ళు డబ్బులు ఎర్న్ చేస్తున్నారు అనే ఒక ఇదిలో మిమ్మల్ని ఉంచాలి అనేది వారి యొక్క తాపత్రయం అంట. కానీ వాళ్ళకి వాల్యుబుల్ థింగ్స్ అనేది ఏ విధంగా అయితే చూస్తున్నారు వాళ్ళ యొక్క కోణం. ఓకేనా? అంత మాత్రాన దాని పనికి విలువ లేదు అని కాదు. ఓకేనా? అలాగే అనుకుంది అయితే జరగదండి. వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళని వాళ్ళు పై స్థానంలో ఉన్నాము అని నిరూపించుకోవడానికి మీరు చేస్తున్న పనిని కానీ, లేదా మిమ్మల్ని కానీ ఎంత తక్కువ చేయగలమో అంత తక్కువ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ యు ఆర్ ప్రొటెక్టివ్, యు ఆర్ ప్రొడక్టివ్, యు ఆర్ ప్రొటెక్టెడ్. ఎస్, మీరు చేస్తున్న మనీ ప్రొటెక్టెడ్, మీరు ప్రొటెక్టెడ్. అండ్ మనీ మీకు ఏదైతే వస్తుందో అది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం. ఒకప్పుడు మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు మీకు దక్కుతున్న ప్రతిఫలం అది. ఓకేనా? మీరు ఒకసారి వర్క్ చేశారు, చాలా రీసెర్చ్ చేశారు, చాలా టైం స్పెండ్ చేశారు, బట్ అప్పుడు మీకు ఏమి రాలా. కానీ ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం, ఆ యొక్క పని కావచ్చు, లేదా దాని యొక్క ఎంక్వైరీ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించి మీకు ఒక 1 రూపీ మీకు వస్తుంది అంటే ప్రస్తుతంలో అయితే మీరు అది కష్టపడలేదు కదా. సో దట్ ఈస్ ద అవుట్పుట్ అండి. అది మీ యొక్క క్యాపబిలిటీ. ఓకేనా? సో ఇంకొకరు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది అసలు మీకు మ్యాటరే కాదు. అది కేవలం వారి యొక్క అభిప్రాయం. పని మీద వాళ్ళకున్న ఒక చిన్న చూపు కావచ్చు, లేదా పని మీద వాళ్ళకున్న ఒక వారి యొక్క అభిప్రాయం. అది వారి వ్యక్తిగతం. అంత మాత్రాన పనికి ఉన్న విలువ అనేది తగ్గదు. ఓకేనా? మీరు జర్నల్ రాయడం కానీ, గ్రాటిట్యూడ్ జర్నల్ కానీ, లేదంటే స్పిరిచువల్గా కానీ, క్లెన్జింగ్ కానీ, రేకి కానీ, ఓకేనా, హీలింగ్ కానీ, హోపోనోపోనో, అఫర్మేషన్స్ చదవటం. ఓకేనా? ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి, చాలా చిన్నగా కనిపిస్తాయి, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా? అఫర్మేషన్స్ రీడ్ చేయడం కానీ, గ్రాటిట్యూడ్ చూపించడం కానీ, ఓకేనా, మీకు ఒక పని జరిగినప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం కానీ, అమ్మవారికి థ్యాంక్స్ చెప్పడం కానీ, మీరు పూజ చేస్తున్న దేవుడికి థ్యాంక్స్ చెప్పడం కానీ, దాని యొక్క రిజల్ట్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. లైఫ్లో చాలా ఫేసెస్లో, చాలా ఇట్లో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో మీకు ఏదైనా అనిపించినా సరే మీరు జర్నల్ రాయండి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు జర్నల్ రాయండి. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో షార్ట్కట్లో రాసుకోండి లేదంటే. ఓకేనా? మీరు అపోజిషన్ అని ఫీల్ అవుతున్నారు. మీకు బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని రౌండప్ చేసేయాలి, జీరో చేసేయాలి అనుకుంటున్నారు. అది కూడా మనీ ఇచ్చి మీకు అపోజిషన్ క్రియేట్ చేయాలి. మనీ ఇచ్చి మీకు అగెనిస్ట్గా సాక్ష్యాలు క్రియేట్ చేయాలి, లేదా మనీ ఇచ్చి మీకు ఆపోనెంట్లో ఉండి మీ మీద కంప్లైంట్ చేయాలి. అంటే మీ వల్ల వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగింది, లేదంటే మీరు మీ విలువని తగ్గించేసుకున్నారు, వాళ్ళ యొక్క ఇదిలో
ఏదైతే అనుకుంటున్నారో లెటర్ ఎమ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. యెస్. ఇక్కడ ఒక మదర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి. ఓకేనా? మీ వర్త్ మీకు తెలియకూడదు. మీ విలువ మీకు తెలియకూడదు. వాళ్ళకంటే మీరెప్పుడు చిన్న స్టేజ్‌లోనే ఉండాలి అని ఒక ఆలోచనతో తనున్నారు. ఆబ్వియస్‌లీ తన దగ్గర ఏయన్నా స్కిల్స్ గానీ, లేదా తన దగ్గర మనీ గానీ, తన దగ్గర గోల్డ్ గానీ, ల్యాండ్ గానీ, ప్రాపర్టీ గానీ ఉంటే అది తనది. ఓకేనా? తన దగ్గరుంది తనది. తను సంపాదించుకున్నారో, జాగ్రత్త పడ్డారో అది తన వ్యక్తిగతం తనకున్నది. ఓకేనా? సో, తనకున్న దాన్ని వాల్యూ చేయడంలో తప్పు లేదు. తనకుంది అని చెప్పి ఇంకొకళ్ళ దగ్గర అది లేకుండా చేయాలి, వాళ్ళకి దాని విలువ తెలియకుండా చేయాలి, వాళ్ళకేమీ లేకుండా చేయాలి అనేది జరగదు. ఓకేనా? సో, తన దగ్గర ఉన్నదాన్ని తను జాగ్రత్త పడడం మానేసి, మీ దగ్గర లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి మీరనుకునేలాగా చేయడానికి ట్రై చేస్తున్నారు. తను అనుకుంటున్నారు, వేరేళ్ళకి చెప్తున్నారు. సో, ఈ విధమైన ఒక ఎనర్జీ అయితే ఉందండి ఒక స్త్రీలో. మీ పట్ల వివక్ష చూపిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు మీరు విక్టరీ సాధించారు. ఓకేనా? విక్టరీ సాధించారండి మీరు. ఎన్నో రకాల మ్యానిపులేషన్స్, టెక్నిక్స్, నెగెటివ్ ఎనర్జీస్, ఓకేనా? వెన్నుపోట్లు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్, ఓకేనా? ఫాల్స్ ఎలిగేషన్స్, ఓకేనా? మీ వస్తువులు, థింగ్స్‌ని, మీకు రావాల్సినయి బ్లెస్సింగ్స్‌ని, ఓకేనా? చాలా రకాల థింగ్స్ చేశారు. అన్నీ చేసినా స్టిల్ మీరు నిలబడ్డారు. మీరు చేసిన పని ముందుకెళ్తుంది. మీకు సమాజంలో గౌరవం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది. మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు అన్న విషయం తనకి తెలుసు. ఆ విలువ మీకుండకూడదు, ఆ విలువను మీరు తెలుసుకోకూడదు అని చెప్పి వీరి యొక్క తాపత్రయం. ఎవరు? వీళ్ళు ఒక కార్మిక్ లేడీ. తను కార్మిక్ గ్రాండ్ పేరెంట్ అవ్వచ్చు, లేదా కార్మిక్ ఫాదర్ యొక్క సిస్టరు, కార్మిక్ నైబర్ మదరు. టేక్ యాజ్ రీజనేట్ అండి, బాగా తెలిసిన వాళ్ళే, మీరు చూస్తున్న వాళ్ళే, అప్పుడప్పుడు టీ కాఫీలు తాగే వాళ్ళే. ఓకేనా? అనుకుంటున్నారు. కానీ మీరు విక్టరీ సాధించారనేది నిజం. తను మిమ్మల్ని ఆపోజిషన్‌గా ఫీల్ అవుతున్నారనేది నిజం. ఈర్ష్యగా ఫీల్ అవుతున్నారనేది నిజం. మీరు మూవ్ అయిపోతున్నారు. అన్నిటి నుంచి మూవ్ అవుతూనే ఉన్నారు. జస్ట్ గో విత్ ద ఫ్లోలో మీరు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దారి మాత్రం అడ్డం తిరుగుతుంది. మనీ పోగొట్టుకుంటున్నారు, దారి అడ్డం తిరుగుతుంది. అందుకని వాళ్ళిప్పుడు మీకు మనీ ఇచ్చి వాళ్ళు దారి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీకు వెన్నుపోటు వేయడానికి తనే చేపిస్తుంది. దీపం పెట్టొచ్చు, లేదంటే దీపం ఒక వెలుగులా వెలుగుతున్నారు. సో, ఈ పనితో వాళ్ళ దీపం వెలుగు దిమ్మైపోద్ది, లేదా దీపం వాళ్ళకి పెట్టేయొచ్చు అన్న ఒక ఎనర్జీలో ఉన్నారు. దీపం అయితే కనిపిస్తుందండి. లేదా మీరు రీసెంట్‌గా ప్రమిదలు గానీ, దీపం గానీ, దీపారాజన చేసుకోవడం గానీ మీరు చేశారు. లేదా ప్రమిదలు గట్ట తీసుకోవడం ఇదొక సైన్ అండి. అండ్ అలాగే ఒత్తులు, దీపం గురించి మాట్లాడడం. ఓకేనా? మీ యొక్క పూజలో కానీ, మీరు చేసిన పనిలో గానీ ఏంటంటే దీపం అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనా? సో, వాళ్ళు మీరు ఒక వెలుగుతున్నారు కాబట్టి, మీరు పని చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, మీరు డబ్బులు సంపాదించడానికి దారులు చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీకు ఏ పని చెప్పినా మీరు చేసేస్తారు అనే ఒక ఆలోచనలో అయితే తనుంది. ఓకేనా? సో, మీకో క్లారిటీ ఉంది. మీరు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే మీకొక క్లారిటీ ఉంది. అండ్ వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్న విషయం మీకు తెలుసు. అండ్ మీరు ఆచితూచి అడుగు వేస్తున్నారనేది కూడా తెలుసు. యు ఆర్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఐ యామ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.